కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్ గురుభ్యో నమః. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోస్తుతం శ్రీనివాస కృపాపాత్రం వెంకటార్య గురుం భజే. అస్మద్ పరమ గురుభ్యో నమః. గౌర్యేయాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం వరదాచార్య తశిష్యం రామాచార్య గురుం భజే. అస్మద్ పితృభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. మాతృభ్యో నమః, పితృభ్యో నమః. ఆచార్య దేవో భవ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్తం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజని గలితం వ్యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ వాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువలిగలై శరణం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి వరకు ఆండాళు తల్లి అనుగ్రహించిన 28 పాసురాలలో ఉండేటువంటి విషయాలను క్లుప్తంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. వేదాంతాన్నంతా కూడా రంగరించి చెప్పినటువంటి ఆ 30 పాసురాలలో ఉండేటువంటి అర్థాన్ని చెప్పడం అనేది భగవద్ రామానుజులే అంటారు, ఒక ఆండాళమ్మకు తప్ప ఎవరికి సాధ్యము. మరి పోని ఆ చెప్పినటువంటి వేదాంతపరమైనటువంటి విషయాలను అవగాహన చేసుకోవడానికి కూడా ఆ అమ్మ కృప ఉన్న వాళ్ళకే సాధ్యం, కానీ అందరికి అది సాధ్యమయ్యేది కాదు. అయినప్పటికీ యథా జ్ఞానత ఆచార్యుల అనుగ్రహం వల్ల, భక్తజనుల కోరిక వల్ల 28 పాసురాలలో ఉండేటువంటి అర్థాన్ని సాధ్యమైనంత వరకు మనం సమయం లోపల చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈనాడు 29, 30 2 పాసురాలను కూడా మనం వాటిని చదివి అనుసంధానం చేసి తర్వాత అందులో ఉండేటువంటి అర్థాన్ని క్లుప్తంగా మనం చెప్పుకుంటాం. ఈ 2 పాసురాలను వీటేమంటాం, శాత్తుమరై అంటాం. కాబట్టి ఈ 2 పాసురాలను ఈరోజు చదివి అందులో ఉండే అర్థాన్ని మనం తెలుసుకుందాం. మొదలు పాసురాలను అనుసంధానం చేద్దాం. சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம் மெய்த்துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொல்லாமல் போகாது. இத்தப்பரை கொள்வான் அன்றுகானு கோவிந்தா எத்தேக்கு வேஜேஜு பிறவிக்கும் உந்தன்னோடு தூமே யாவோம் உனக்கே நாம் ஆடு செய்வோம் மத்தைனம் காமங்கள் மாத்தேல் உரெம்பாவோய். வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்தையாறு சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணி புதுவை பைங்கமல தன்னெறியல் பட்டருபிரான் கோதை சொன்னான். செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்க பிறை பாரி 2 மால்வரத்தோடு செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெத்திம்பெருவரெம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువలిగలై శరణం. ఆండాళు తల్లి మన మీద ఉండేటువంటి కృప చేత మనందరికీ 30 పాసురాలలో వేదాంతాన్నంతా మనకు చెప్పడమే కాకుండా మనం జీవించి ఉన్నంత కాలమంతా కూడా పరమాత్మని అనుగ్రహాన్ని పొందడానికి మన జీవన శైలి ఎలా ఉండాలి, మన విధానం ఎలా ఉండాలి, భక్తి అంటే ఏమిటి, తర్వాత పరమాత్ముడికి మనకు ఉండేటువంటి బంధాలు ఇలాంటివి అనే విషయాలను చాలా చోట్ల మనకు క్లుప్తంగా చెప్తూ వచ్చింది. ఈనాడు 29వ పాసురాన్ని మనం అనుసంధానం చేసి ఆ అమ్మ భావాలను అందులో ఉండేవాడిని మొదలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆండాళు తల్లి మనకు ఉపదేశించింది ఏమిటి అంటే 2. ఉపనిషత్తుల సారమంతా చెప్పినప్పటికీ
మనము మరిచిపోకూడని ఒక 2 విషయాలను అమ్మ మనకు సెలవిచ్చింది. అవి ఏమిటి అంటే, జీవాత్మలు అంటే మనమంతా కూడా మనము స్వతంత్రులము కాము. కేవలం పరమాత్ముడికి మాత్రమే, పరమాత్ముడి పైన మాత్రమే ఆధారపడి ఉన్నవాళ్ళము అనేది ఉండాలి. ఈ భౌతికమైనటువంటి సుఖాలు ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు, ఇవన్నీ అశాశ్వతాలు ఇవి. తర్వాత మనకు కర్మబంధాలు అంటాం. అంటే కర్మ అనేది ఏం చేస్తుంది, పరమాత్ముడి దగ్గరికి వెళ్ళడానికి, పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి ఆటంకంగా నిలుస్తాయి. అలాంటి ఆ కర్మబంధాలు మనకు తెలియకుండానే పరమాత్ముని నుండి మనను దూరంగా నెట్టుకొని పోతుంటాయి, దూరం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కర్మ బంధాలకు లోబడకుండా ఆ విధంగా మనం జయించాలి. ఏ పని చేసినప్పటికీ కూడా కర్తృత్వ భావన, అంటే ఇది నేను చేస్తున్నాను కాబట్టి దీని ఫలితం నేను పొందాలి అనేటువంటి ఉద్దేశం లేకుండా మనం పరమాత్ముడి సేవ చేయాలి అని చెప్పి ముఖ్యంగా ఆండాళ్ళ తల్లి మనకు ఉపదేశించింది. తర్వాత ఈ ఆహార విహారాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా మనకు తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయి ఇవన్నీ కూడా. కానీ వాటి వల్ల కలిగే ఫలితాలను మనం అనుభవించేటప్పుడు అప్పుడు తెలుస్తుంది వాటి వెనుక ఉండేటువంటి కష్టాలు సుఖాలు ఎలా ఉంటాయి అనేది మనకు అప్పుడు తెలుస్తుంది మనకు. అందుకనే ఈ రజోగుణము, తామస గుణాలు ఇవి వృద్ధి పొందినవి అనుకోండి మన ఆహార విహారాల వల్ల, దానివల్ల పరమాత్ముడికి మనం శాశ్వతంగా దూరమైపోయేటువంటి అలాంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. అది అయితే మనం ఏ పని చేసినప్పటికీ కూడా అది స్వార్థం కోసం కాకుండా లోకలకు ఉపయుక్తంగా ఉండాలి, అలా చెయ్యాలి. ఆ విధంగా ఎవరైతే అంటే మానవ సేవనే మాధవ సేవగా కూడా భావిస్తారో అలాంటి వాళ్లకు అది దానివల్ల కూడా పరమాత్ముడికి అనుగ్రహం కలుగుతుంది. భగవత్ సమాగమమే కాదు, లోకాలన్నీ కూడా కరువు కాటకాలతో నిండి ఉన్నప్పుడు కూడా ఈ గోపికలు నిస్వార్థంగా చేసినటువంటి వారి యజనం వల్ల, అంటే వారు చేసినటువంటి ఆ నోము వల్ల మొత్తం లోకాలన్నీ సుభిక్షంగా మారాయి. ఇక్కడ గోపికలు ఎలాంటి స్వార్థంతో కూడా వాళ్ళు చేయలేదు. వాళ్ళకు కావలసింది కేవలం పరమాత్ముడి యొక్క సమాగమము. పరమాత్ముడి సమాగమము కావాలి అనేది దాన్ని స్వార్థంతో కూడినటువంటి కోరిక అనవద్దు అని మనం మొన్ననే చెప్పుకున్నాం. అంటే మనకి మన చివరికి ఈ ఆత్మ యొక్క సహజ లక్షణం పరమాత్ముని చేరుకోవాలనేది సహజ లక్షణము, అది కోరిక కాదు. కాబట్టి ఈ గోపికలంతా కూడా అలాగే చేశారు. కాకపోతే దాని వెనుక వాళ్ళు పరోపకార బుద్ధి ఉంది. అంటే తాము ఈ కృష్ణ పరమాత్మ దగ్గరికి రావడానికి సహకరించినందుకు, ఈనాడు తాము పరమాత్మతో కలిసి ఇంతటి ఆనందాన్ని అనుభవించడానికి కారణభూతులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు కలగాలి, వాళ్ళందరూ కూడా ఆనందించాలి. ఎలా ఆనందిస్తారు వాళ్ళు? కరువు కాటకాలతో ఆ ప్రాంతమంతా కూడా దుర్భిక్షంగా మారింది కాబట్టి చక్కనైనటువంటి వర్షాలు కురిసి వాళ్లకు ఆహారము, పశువులకు మేత ఇవన్నీ దొరికినప్పుడే కదా వాళ్ళు ఆనందిస్తారు. కాబట్టి పరమాత్ముడి అనుగ్రహం వల్ల తమకేమో పరమాత్ముడి సమాగమం కావాలి, కానీ ఊరు వాళ్ళ కోసం కానీ ఆ ప్రాంతం వాళ్ళ కోసము చక్కటి వర్షాలు పడాలి, కరువు పోవాలి అనేటువంటి భావనతో చేసినటువంటి నిస్వార్థమైనటువంటి వ్రతము ఈ గోపికలు చేశారు. అందుకే అసలు మనం పరోపకార వాంఛతో మనం చెయ్యాలనడానికి మన పెద్దలు కొందరు తార్కాణాలు చెప్తారు మనకు. అంటే ప్రకృతి కూడా మనకు అనేకమైనటువంటి దృష్టాంతాలను మనకు చెప్తూ ఉంది. వాటిని చూసి మనం నేర్చుకోవలసినవి చాలా ఉంటాయి. కాకపోతే దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని ఆలోచించినప్పుడు అప్పుడు మన లోపల జ్ఞానోదయం అవుతుంది. అందుకే చెప్తారు, పరోపకారాయ ఫలంతి వృక్షా, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం అంటారు. నిజానికి చూడండి, ఆ వృక్షాలు ఫలాన్ని అంటే పళ్ళనిస్తున్నాయంటే వాటి వల్ల వృక్షాలకు ఏమైనా లాభమా? మనలాంటి వాళ్ళం తిని ఆనందిస్తాం కాబట్టి మనకు మేలు కలగడానికి ఇస్తున్నాయి. పరోపకారార్థం వహంతి నద్యః, నదులన్నీ కూడా నీళ్లను పారిస్తున్నాయి అంటే అది నదికి ఏమి లాభం? దానివల్ల తన స్వార్థం ఏమీ లేదు. కేవలం మనలాంటి వాళ్ళము ఆ నీటిని వినియోగించుకొని మనం బాగుపడాలి అనేదే ఆ నది యొక్క ఇది. తర్వాత పరోపకారాయ దుహంతి గావః, మరి ఆవులు పాలిస్తున్నాయంటే ఆ పాలనియడం వల్ల ఆవులకేమైనా లాభమా?
కాదు కదా. మనం వాటిని ఉపయోగించుకొని మనం లాభాన్ని పొందుతున్నాం. అందుకే పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం అనేది పరమాత్ముడు నీకెందుకు ఇచ్చాడు? ఇలాంటి మానవ జన్మను, ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఇలాంటి మానవ జన్మ పరమాత్ముడు నీకెందుకు ఇచ్చాడు అంటే పరులకు ఉపకారం చెయ్యడానికి. ఈ పరోపకారం చేయడం వల్ల పరమాత్ముడు కూడా ఆనందిస్తాడట. ఎందుకంటే అందరిలో కూడా పరమాత్ముడు అంతర్యామిగా ఉంటాడు కాబట్టి ఇతరులకు మనం సేవ చేసినప్పుడు ఆ పరమాత్ముడు తనకు సేవ చేసినట్లుగా భావించి తాను సంతృప్తి పడతాడు. కాబట్టి మనకు పరమాత్ముడు ఎదురుగా కనిపించడు. పరమాత్ముడు ఎక్కడాని వెతుకుతాం? ఎక్కడ ఉన్నాడు? ఆయన అంతర్యామిగా మన లోపలనే ఉన్నాడు. ఆ విధంగా అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్ముని సంతోష పెట్టాలి అని అనుకుంటే మనము అందుకని అందరికి పరులకు ఉపకారం అయ్యేట్టుగా, ఈ లోకాలన్నీ కూడా ఆనందించేట్టుగా, ఎవరికి కూడా ఎలాంటి కష్టాలు రాకుండా ఉండేట్టుగా మనం ప్రవర్తిస్తే ఇవంతా కూడా ఈ మొత్తం సృష్టి అంతా కూడా పరమాత్ముడి యొక్క అంగాలే కాబట్టి ఆయన ఆనందిస్తాడు. అందుకని చెయ్యాలి అంటారు. అంటే మనకు రామాయణంలో కూడా మనకు ఒక విషయం కనిపిస్తుంది. ఏమిటి అంటే మనం కోరుకున్నా కోరుకోకున్నా ఆ దేవుడు మనం ఊహించనటువంటి ఆ అనురాగాన్ని, ప్రేమను అందజేస్తాడు, కృపను అందజేస్తాడు అనడానికి రామాయణంలో మనకు ఒక తార్కాణం ఒకటి కనిపిస్తుంది మనకు. ఏమిటంటే ఏష సర్వస్వభూతస్థు పరిశ్రంగో హనుమత మయా కాలమిమం ప్రాప్య దత్తశ్చాతు మహాత్మన అంటాడు. అంటే సీతా వృత్తాంతాన్ని తెలిపిన తర్వాత ఆంజనేయుడితో అంటాడు, ఆంజనేయ ఇంత గొప్పనైనటువంటి నాకు ఆనందాన్ని కలిగించేటువంటి విషయాన్ని నువ్వు చెప్పావు కదా, మరి నీకు నేనేమి ఇచ్చుకోగలను ప్రతిఫలంగా? ఇంత తప్ప ఇంతవరకు సీతమ్మకు తర్వాత తర్వాత భరతుడికి అదే విధంగా గుహుడికి తప్ప ఎవ్వరికి కూడా ఇయ్యనటువంటి నా గాఢ ఆలింగనం ఏదైతే ఉందో అది నీకు ఇస్తున్నానంటూ పరమాత్ముడు తన హక్కున చేర్చుకున్నాడు ఆంజనేయ స్వామిని. ఎందుకు? కారణం ఏమిటి అంటే తాను చేసినటువంటి ఏ కార్యంలో కూడా ఎక్కడ కూడా ఆంజనేయుడికి స్వార్థం అనేది లేదు. కేవలం రామచంద్రుడికి మేలు కలగాలి అని, అటు సీతమ్మకు మేలు కలగాలి అని, దానివల్ల లోకానికి మేలు కలగాలి అని ఇవే భావన తప్ప వ్యక్తిగతంగా తాను ఏదో ప్రయోజనాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశం ఆంజనేయుడికి ఇసుమంత కూడా లేదు. అందుకే ఆ పరమాత్ముడి యొక్క ఆయన గాఢమైనటువంటి ఆలింగన ఆ సౌభాగ్యాన్ని పొందగలిగాడు ఆంజనేయుడు. అంతేకాకుండా అంటాడు, మయ్యేవ జీర్ణతాం యాతు యత్వయోపకృతం హరే నర ప్రత్యుపకారార్థి విపత్తి అభికాంక్షతి అంటారు. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. మనం అది చాలా చక్కనైనటువంటి శ్లోకం ఇది. ఆయన అంటాడు, నేను నీకేం ప్రత్యుపకారం చెయ్యాలి అని అంటాడు. అయ్యయ్యో ఇంత తప్పుగా అన్నాను, నీకు ప్రత్యుపకారం చేసే అవకాశమే నాకు రావద్దు. ఎప్పుడైనా మనం ఏదైనా ఎవరికైనా సహాయం చేస్తే మళ్ళీ వాళ్ళు నాకు సహాయం చేస్తారు అనేటువంటి ఉద్దేశం కూడా ఉండవద్దు. ఎందుకు అంటే ఇప్పుడు నేను సహాయం చేస్తున్నాను కాబట్టి వీడి వల్ల నాకు మళ్ళీ ఏదైనా ఉపకారం జరుగుతుంది అంటే వాడితోని ఉపకారం తీసుకునేటువంటి దీనస్థితికి నువ్వు వెళ్ళిపోవాలి. నీవు ఉన్నతమైన స్థితిలో ఉండడం కాదు, ఈనాడు నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉండి వాడికి నువ్వు సహాయం చేస్తున్నావు. వాడు ప్రత్యుపకారం చెయ్యాలంటే ఏం కావాలి? నువ్వు హీనమైన స్థితికి రావాలి, వాడు ఉన్నతమైన స్థితికి రావాలి. అంటే కావాలి చెప్పి మనము ఆపదలను కోరి తెచ్చుకున్నట్టు. అంటే మనకు ఆపదలు రావాలి, మనకు కష్టాలు రావాలి, మన ఈనాడు సహాయం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ మనకు సహాయం చేయాలి అనేటువంటి భావన తప్పు. కాబట్టి ఆంజనేయ ఇది నా హృదయంలో జీర్ణమైపోనియా. నువ్వు చేసినటువంటి ఉపకారం ఉందే, ఈ ఉపకారం అనేది మళ్ళీ ప్రత్యుపకారం చేసే అవకాశం కూడా నాకు రావద్దు, ఇది నాలోనే జీర్ణమైపోని అంటాడు. ఎంత ఉదాత్తమైనటువంటి భావన అసలు ఆ రామాయణంలో మనకు రామచంద్రుల్లో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నిన్నటి పాసురంలో గోపికలు కూడా తమకు మోక్షానందానికి కావలసినటువంటి పరికరాలు ఇమ్మని కోరారు. స్వామి అన్నాడు, మీకు ఏ యోగ్యతను పరీక్షించకుండా ఎలా ఇవ్వాలి అని వాళ్ళు అన్నారు. అయితే యోగ్యత అర్హత లేకుండా నేను మీకు కోరిన వస్తువులను ఇయ్యడం అనేది ఇది ధర్మ విరుద్ధం కదా, ఇది అని న్యాయం కాదు కదా అన్నాడు స్వామి. దానితో గోపికలు అన్నారు, స్వామి అసలు మాకు పుణ్యం అనేది లేకపోవచ్చు. ఏ పుణ్యం లేదు మా దగ్గర, మేము కష్టపడి సాధించుకున్న పుణ్యం లేదు. అంటే పుణ్యం లేదు మాకు, అంటే సాధించుకున్న పుణ్యం లేదు. కానీ మాకు సిద్ధ పుణ్యం ఉంది కదా.
లేకపోతే మూడు లోకాలన్నీ కూడా నిరంతరము నీ వైపు చూస్తూ నీ యొక్క దివ్య దర్శనం ఎప్పుడవుతుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తుంటే బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దేవతలు వీళ్ళందరూ కూడా కేవలం నీ దర్శనమైతే చాలు తమ జీవితాలు బాగుపడతాయి అనుకొని వాళ్ళు నిరంతరం నిన్ను ప్రార్థిస్తూ ఉంటే, అలాంటి వాళ్లకు కూడా కనిపించినటువంటి నీ రూపం అనేది మా దగ్గరికి ఎందుకు వచ్చింది? అది మా గోపకులంలో అసలు ఏమిటి, మాకు విద్యాగంధం లేని వాళ్ళం మేము. అంతేకాకుండా పశు పోషణమే, తర్వాత వ్యవసాయమే మా యొక్క వృత్తిగా మేము జీవిస్తున్న వాళ్ళం. అలాంటి మా దగ్గరికి వచ్చి నీవు మా దగ్గర వచ్చి జన్మించావంటే ఇది సిద్ధ పుణ్యమే కదా. మేము సాధించుకున్న పుణ్యం కాదు, నీవు మాకు ఇచ్చిన పుణ్యము, నీవు దయతో అనుగ్రహించినటువంటి పుణ్యము. మరి ఆ పుణ్యం ఉంది కదా మాకు. మేము అసలు నీవు రావాలని కోరుకున్నామా? అయినా వచ్చావు. పోనీ అంతేకాకుండా మాతో కలిసి ఉండాలని మేము కోరుకున్నామా? కాదు. కానీ నీవే మాతో కలిసిపోయావు. అంతేకాకుండా మా లోపల నిన్ను కలవాలనేటువంటి అభిలాష కలిగేట్టుగా చేసి మాలో అలాంటి పరివర్తనను తీసుకొని వచ్చి మాలో ఆర్తిని పెంచి, ఎప్పుడైతే నీ దివ్యమంగళ రూపాన్ని చూసి ఆనందించాలా అనేటువంటి అభిప్రాయం మాలో అది దిన అభివృద్ధి చెందేట్టుగా చేసింది మీరు కాకపోతే ఎవరు స్వామి? మరి అప్పుడు ఏ యోగ్యతను చూసి ఇలాంటి మాకు అనుగ్రహాన్ని మీరు ప్రసాదించారు? కాబట్టి అసలు మేమైనా మోక్షానందాన్ని ఇవ్వమంటున్నామా మేమైనాని? కాబట్టి మరి అప్పుడు లేనటువంటి యోగ్యత అంటే నీవు మా దగ్గర జన్మించినప్పుడు కానీ మాకు నీ యొక్క దర్శనాన్ని ఇచ్చి మమ్మల్ని ఆనందింపచేయమని మేము కోరితే దానికి అంగీకరించినప్పుడు కానీ అప్పుడు లేనటువంటి యోగ్యత ఈనాడు మేము మా వ్రతానికి కావలసినటువంటి పరికరాలు, ముఖ్యంగా నీ దివ్యమైనటువంటి రూప సందర్శనం చేత ఆనందాన్ని అనుభవించాలి అనేటువంటి మా కోరికలు మేము తెలిపితే దానికి అర్హతలు అంటున్నావేమి స్వామి? అది కాబట్టి నువ్వు తప్పకుండా నీవు ఇచ్చి తీరవలసిందే. నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఈ లోకానికి? ఈ మమ్మల్ని ఉద్ధరించడానికే వచ్చావు కదా. కాబట్టి నీ జీవిత రహస్యాన్ని, నీ జీవితాన్ని ఎందుకు వచ్చావో ఆ విషయాన్ని నీవు మరిచిపోయి ఆ విధంగా మాట్లాడడం అనేది సరైంది కాదు. అందుకని నీవు తప్పకుండా మేము కోరిన కోరికలు తీర్చవలసిందే అంటూ గట్టిగా అంది. అందుకే పరాశర భట్టరు వారు ఆ ప్రార్థనా శ్లోకంలో అంటారు, ఏమంటారు? యా బలాత్ కృత్య భుంక్తే అంటాడు. పరమాత్మని బలవంతం చేసి తనకు కావలసినటువంటి కోరికను నెరవేర్చుకున్న తల్లి ఆమె అని. తర్వాత మొదటి పాశరంలో నారాయణుడే ఫలమని, తర్వాత పర అనే వాద్యం కావాలి అని అడిగారు. కానీ ఇప్పుడు 28, 29 పాశరంలో ఆ రెంటిని నిష్కర్షగా తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళు. అది ఈ పాశరంలో 29వ పాశరంలో స్నానము అంటే భగవత్ ప్రాప్తి అని, పర అంటే స్వామివారి కైంకర్యము అంటే నిస్వార్థమైన సేవ అనేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి ఆ భావాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కావలసింది ఏమిటి? వీళ్ళు కోరుకుంటున్నది అనన్య భోగ్యత్వము అని అంటాం. తర్వాత అనన్య ఉపాయత్వము, అనన్యార్హత్వము, ఇవి ప్రధానము చెప్తున్నారు. అంటే అనన్య భోగ్యత్వము అంటే పరమాత్ముడు తప్ప మరొక దాని మీద ఎలాంటి కోరిక లేకుండా ఉండడం. మనకు ఆనందాన్ని కలిగించేవాడు పరమాత్ముడే కాబట్టి పరమాత్ముడే సర్వస్వం అనే భావనతోని పరమాత్ముడు కావాలని తప్ప ఇంకొకటి నేను పొందాలి అనేటువంటి భావన లేకుండా ఉండడాన్ని అనన్య భోగ్యత్వము అని అంటాం. ఇక అనన్య ఉపాయత్వము అంటాం. అంటే పరమాత్ముని పొందడానికి నాకు వేరే ఉపాయం ఉన్నది అనేది భావన కాకుండా కేవలం పరమాత్ముడి అనుగ్రహమే నాకు ఉపాయము. అంటే ఉపాయము ఉపేయం అని చెప్పుకున్నాం, మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం. మనకు కావలసింది పరమాత్ముడే, మనను పొందింపజేసేది కూడా ఆ పరమాత్ముడిని పొందింపజేసేది కూడా పరమాత్ముడే. కాబట్టి పరమాత్ముడు తప్ప నాకు మరొకటి ఉపాయం అనేది లేదు అని చెప్పి గట్టిగా విశ్వసించడం. అది తర్వాత అనన్యార్హత్వము అంటే మనకు ఎలాంటి అర్హత లేకపోవడం. అంటే నేను ఈ భక్తి చేస్తున్నాను కానీ నేను తపస్సు చేస్తున్నాను స్వామి, అందుకని నా తపస్సు కోసం నీవు ఏమిటంటే నన్ను అనుగ్రహించాలి అను, లేకపోతే నేను నిరంతరం నిన్ను ప్రార్థిస్తున్నాను కదా కాబట్టి నీవు నాకు నువ్వు నా అర్హత ఉంది నాకు కాబట్టి నువ్వు నాకు దర్శనం ఇవ్వాలను. ఇలా కాకుండా అసలు ఎలాంటి అకించనత్వం అంటే నాకు ఏమీ యోగ్యత లేదు, ఏమీ అర్హత లేదు, అయినా నీ కరుణ, నీ దయ, నీ కృప ఇవి తప్ప నాకు మరొకటి ఏమీ కూడా అర్హతను సంపాదించి పెట్టలేవు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి.
ఇది మనకు ఆండాళ్ళ తల్లి మనకి ఇందులో చెప్తుంది. 5వ పాశురంలో తూయోమాయ్ వందు తూమలర్ అంటూ పరిశుద్ధులమై వచ్చాము అంది. తర్వాత మళ్ళీ ఆ తర్వాత 16వ పాశురంలో కూడా తూయోమాయ్ వందోం అంటూ, అంటే పరిశుద్ధమై వచ్చాము అంటున్నారు. అంటే పరిశుద్ధత అనేది 2 రకాలుగా ఉంటుంది మన శాస్త్రం ప్రకారంగా. ఏమిటి? ఒకటి ఉపాయ శుద్ధి అంటాం, రెండవది ఫల పరిశుద్ధి అంటాం. ఉపాయ శుద్ధి అంటే ఏమిటి? ఏదో ఒక ఉపాయం ఉన్నది అనేటువంటి భావన లేకుండా కేవలం పరమాత్ముడు మాత్రమే ఉపాయం అనేటువంటి దృఢమైనటువంటి అధ్యవసాయం కలిగి ఉండడం, అది కాబట్టి దాని ఉపాయ శుద్ధి అంటాం. రెండవది ఫల పరిశుద్ధి అంటాం. అంటే పరమాత్ముడు తప్ప నాకు అన్యమైనటువంటిది ఏది ఇష్టం కాదు, నేను పొందే ఫలితం అనేది కేవలం పరమాత్ముడే అనేటువంటి అలాంటి దాన్ని కూడా కలిగి ఉండడం అంటారు. అలా గోపికలు తర్వాత ఆండాళ్ళు తల్లి అవన్నీ వివరిస్తూ ఉన్నారు మనకు. అంటే భగవానుడే ఉపాయమని స్వీకరించిన వారికి తాము ఆచరించవలసినటువంటి గాని ఆచరించినటువంటి సత్కర్మలు గాని ఇవేవి కూడా, అంటే జ్ఞానయోగం కానీ భక్తి యోగం కానీ ఇవేవి కూడా తనకు ఉన్నవైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండకూడదు ఎప్పుడైనా. అంటే అవి ఎలా ఉండాలి? సమూలంగా అంతరించిపోవాలి. అంటే ఏదో మూలలో నేను అప్పుడు ఏదో చేశాను కదా పరమాత్ముడికి సేవ, దాని ఫలితం ఇప్పుడు రాకపోతుందా అనేటువంటి భావనను కూడా మర్చిపోవాలి. అలాంటి ఉద్దేశాన్ని కూడా నీ ఇసుమంతా కూడా వరిముళ్ళంతా కూడా నీలో అలాంటి భావన లేకుండా అది అంతరించిపోవాలి. అంటే భగవంతుని ఆశ్రయించడము అనేది ఒక ఉపాయం అనే భావన కూడా ఉండవద్దు. పరమాత్ముని ఆశ్రయించడం కూడా ఉపాయమే అన్నట్టు అలాంటి భావన కూడా లేకుండా కేవలం పరమాత్ముడి అనుగ్రహం ఉంటేనే పరమాత్ముడు అనుగ్రహిస్తాడు, అంతేగాని అది ఒక ఉపాయం కాబట్టి పరమాత్ముడిని నేను ఆశ్రయిస్తున్నాను కాబట్టి పరమాత్ముడు నన్ను అనుగ్రహిస్తాడు అనేటువంటి అది కూడా ఉపాయం కిందికే వస్తుంది. అలా కూడా ఉండనంత అంత నిస్వార్థంగా ఉండాలి. పరమాత్మను ఆశ్రయించి పొందే ఫలితం ఏదైతుందో అది కేవలం పరమాత్ముడి పొందాలనేటువంటి ఉద్దేశం ఉండాలి. కానీ పరమాత్ముడు అనుగ్రహిస్తే నాకు ఏదో అవుతుంది అంటే లౌకికమైనటువంటి ఏదో ఒక సుఖ ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి ఉద్దేశం కూడా మనకు ఉండకూడదు. పరమాత్ముడు అనుగ్రహిస్తే ఆనాడు దశరథుడికి ఆ స్వామి తాను 4 రూపాలతో జన్మించినట్టు, లేదా దేవకి వసుదేవులకు పరమాత్ముడు తాను జన్మించినట్టు, అలాగే నాకు కూడా నా వంశంలో ఇవన్నీ కూడా స్వార్థంతో కూడుకున్నవే. కాబట్టి అలాంటి భావన కూడా ఉండకూడదు, అలాంటి ఉద్దేశం కూడా నీలో రావద్దు. దాన్నే ఫల శుద్ధి అంటాం. అంటే మనం పొందేటువంటి ఫలప్రాప్తి శుద్ధి అంటాం మనం. అంటే ఒకవేళ నీలో అలాంటి భావన ఉంటే ఏమవుతుంది అంటే నువ్వెంత భక్తితో చేసినప్పటికీ కూడా అది కలుషితం అయిపోతుంది. ఒక శవాన్ని తాకితే ఏ విధంగానైతే ఆ శవ స్పర్శ చేత మనకు దాని ఏమంటాం మన అపవిత్రత ఏర్పడుతుందో, అలాగే నీ మనసులో ఇలాంటి ఏదైనా ఆలోచనలు ఉంటే, అంటే పరమాత్ముడు తప్ప అన్యమైనటువంటి ఇతర ఆలోచనలు ఏవి పొడసూపినప్పటికీ కూడా అవి అలాగే అపవిత్రమైపోతాయి. నువ్వు ఎంత గొప్పగా పరమాత్ముని ధ్యానించినప్పటికీ కూడా వాటి వల్ల అలాంటి అనర్థాలు జరుగుతాయి అంటారు. కాబట్టి ఏమవుతుంది, ఒక్కోసారి మనసులో ఏదైనా కల్మషం ఉంటే కూడా, ఆనాడు చూడండి కుంభకర్ణుడు ఏమనుకున్నాడు, నిర్దేవం చెయ్యాలి అనుకున్నాడు, దేవతలు అనేవాళ్ళు ఉండకుండాని. కానీ ఏం చేస్తాడు, దురదృష్టం నిద్ర అని కోరుకున్నాడు. సీమ ఏమనుకుంది, తాను కూడితే చావాలి అందరూ అనుకుంది, కానీ అది గుట్టగానే అదే చస్తుంది. అంటే ఈ విధంగా మనస్సులో ఏదైనా కానీ మరొక ఆలోచన, అంటే పరమాత్ముడి ప్రాప్తి తప్ప మరొకటి ఏదో లోకానికి అపకారం జరిగేది కావాలి అని కోరుకుంటే మాత్రం దానివల్ల విపత్తులు ఎదురవుతాయి అని చెప్తారు. ఇక అంతేకాకుండా 28వ పాసురంలో ఉపాయం శ్రీకృష్ణుడే అని చెప్పారు ఆండాళ్ళ తల్లి. తర్వాత తిరుప్పావై దివ్య ప్రబంధం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా గోపిలు కోరినది ఏది, ఏజేజు పిరవిక్కుం అంటున్నారు. అంటే ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడా నీకు శేషభూతులమై ఉండాలి, నిరంతరము నీకు సేవ చేసేటువంటి వాళ్ళమై ఉండాలి, నీవు స్వామిగా ఉండాలి, మేము నీ సొత్తులుగా ఉండాలి. ఇవి అంతే తప్ప మరొకటి అంటే నిరంతరం అంకితమైపోయి నీ సేవ తప్ప అన్యదా ఈ ఆలోచన అనేది కూడా లేకుండా అలా ఉండాలి, ఎన్ని జన్మ ఎత్తినా సరే మేము సేవ చేయగలిగి ఉండాలి అంటారు. ఈ ప్రకృతి పరంగా మాకు
మిమ్మలను సేవించుకునేడానికి కలిగే ఆటంకాలు ఏవి ఉన్నప్పటికీ కూడా అలాంటి ఆటంకాలు మాకు ఎదురు కాకూడదు. అంటే ప్రకృతి సిద్ధంగా ఏమిటి, మనం ఒక్కోసారి పరమాత్మని ఏదో ధ్యానిస్తూ ఉంటాం, అంత లోపల అనుకోకుండా మనకు ఏదో ఒక అవాంతరం ఏర్పడుతుంది, ఎక్కడో శబ్దం వినిపిస్తుంది, మన పిల్లల ఏడుపు వినిపిస్తుంది, లేదా ఒక పురుగు వచ్చి కుడుతుంది. అంటే ఇవన్నీ ఏమిటి, మన ఏకాగ్రతకు భంగాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇలాంటివి కూడా కలగకుండా నిరంతరం మా మనసు ఎప్పుడు నీ మీదనే ఉండేట్టుగా ఆ విధంగా చేయాలి అంటారు. చిత్తం సిరుహాలే అంటున్నారు. అంటే కర్మయోగులు ఎవరైతే, అంటే మన పనులు చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు కర్మయోగులు అంటాం. అలాంటి వాళ్ళు లేసే కాలాన్ని దాన్ని ఇదేనేమంటాం, చిరుకాలము అంటాం. అంటే సూర్యోదయం కన్నా ముందే వాళ్ళు లేచి తమ కర్తవ్యాన్ని తమ పనులను చేసుకుంటూ ఉంటారు. సిత్తం సిరుహాలే అంటే అంతకన్నా ముందు ఉండేటువంటి యామం ఏదైతే ఉందో దాన్ని సిత్తం సిరుహాలే అంటాం. దాన్నే బ్రాహ్మీ ముహూర్తము అని అంటాం. అది లేదు, తర్వాత తామసులు వీళ్ళు లేచేదేంటి బట్టి కాలం అది, అంటే సూర్యోదయం తర్వాత లేవడం కాలం. కాబట్టి ఇప్పుడు తాపసులు గాని రాజసులు గాని లేచే కాలం అది, తామసులు లేచే కాలం అది ఒట్టి కాలము అని అంటాం మనం. అయితే చీకటి అనేది అంటే అజ్ఞానానికి ప్రతీక, అది నశించిపోవాలి, వెలుతురు రావాలి అంటే మన లోపల జ్ఞానోదయం కలగాలి. ఆ విధంగా మనకు జ్ఞానోదయాన్ని కలిగించే కాలం ఏది అంటే మొత్తం దినంలో బ్రాహ్మీ కాలము అంటాం. అంటే చిత్తం సిరుహాలి అన్నామే, అంటే చిరుకాలం కన్నా కూడా ముందు ఉండేది ఏదైతే ఉందో దాన్ని మరింత వేగోదామని ఉండేదాన్ని దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటాం మనం. కాబట్టి అలాంటి అప్పుడు లేవ్వాలి అది. కాబట్టి గోపికలు ఏమనుకున్నారు, ఒకవేళ తెల్లవారిన తర్వాత ఈ గోపాలుడు ఆయన గోవుల వెంట అడవులకు వెళ్ళిపోతాడు కాబట్టి అతనిని కలుసుకోవడం అనేది కష్టంతో కూడుకున్న పని, అది అసాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే వీళ్ళు అడవులకు వెళదామంటే పెద్దలు ఒప్పుకోరు. కాబట్టి తొందరగా వెళ్ళాలనే త్వరతోనే వాళ్ళు ఇంకా ఆ చిత్తం సిరుహాలే కన్నా మొదలే లేచి వాళ్ళు ఆ స్వామి దగ్గరికి వచ్చారు. వాళ్ళు నారాయణ్ణి దర్శించిన తర్వాత లేదా తెలుసుకున్న తర్వాత ఏదైతే ఉందో దాన్ని మనం పగలు అంటాం. అంటే జ్ఞానం కలిగిన దాన్ని పగలు అంటాం. ఇక పరమాత్ముడి మీద మన మనసు ఎప్పుడూ లేదు, పరమాత్ముడు ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం మరిచిపోయిన కాలం గతంలో ఉన్నది ఏదైతే ఉందో అదంతా కూడా చీకటి అంటే అజ్ఞానం. అందుకనే మన జీవితంలో ఒకటే రాత్రి ఒకటే పగలు. ఎంతవరకైతే పరమాత్ముడి తత్వాన్ని మనం గ్రహించలేమో అంతవరకు గడిచిన కాలం అంతా కూడా రాత్రి. కానీ పరమాత్ముడు ఉన్నాడనే విషయాన్ని గ్రహించి పరమాత్ముడి కోసం ఆరాటపడి లేదా పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందాలని ఉబలాటపడేటువంటి ఏ కాలమైతే ఉందో అదంతా కూడా పగలు. అది కాబట్టి వీళ్ళు అంటున్నారు, అసలు పరమాత్ముడు ఏమనుకుంటాడు, రక్షాపేక్ష ప్రతీక్షది, ఎవడు నన్ను పిలుస్తాడా, ఎవడిని రక్షించాలా అని నిరంతరం కూడా ఎదురు చూస్తూ ఉంటాడట ఆ స్వామి. కాబట్టి భక్త రక్షణ కోసం స్వామి నిజానికి నీవే రావాలి. ఎక్కడైనా కానీ భక్తులను రక్షించడానికి పరమాత్ముడు వచ్చాడు గాని అసలు ఎవడైనా భక్తుడు తన కష్టాలు వస్తే పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాడా? అయినా మేము నీ మీద ఉండేటువంటి ప్రేమ చేత ఇది రాత్రి అనేటువంటి భావన కూడా లేకుండా మేము స్త్రీలము కాబట్టి ఎలా పురుషుడమైన నీ దగ్గరికి రావాలి అనేటువంటి ఆ జంకు గాని గొంకు గాని అలాంటివి ఏమీ లేకుండా మేమే నీ దగ్గరికి వచ్చాం. ఎలా ఉంది పరిస్థితి, పైనుంచి మంచు కురుస్తూ ఉంది, చల్లగా ఉంది, అయినప్పటికీ దాన్ని కూడా లెక్క చేయకుండా నీ నామాన్ని జపిస్తూ వస్తుంటే మా శరీరంలో కలిగే ఒక ఉద్వేగ భావం వల్ల ఆ మంచు పడుతున్నదనే విషయాన్ని కూడా మేము మర్చిపోయాం స్వామి. ఆ విధంగా నీ దగ్గరికి వచ్చాం. మరి ఆనాడు శబరిని నీవు వెతుకుతూ వెళ్ళావు కదా ఆమెకు మోక్షాన్ని ఇవ్వడానికి. మరి మేము వేకోజామున రావడమే కాదు, ఉన్ పొత్తామరై అడిగే అంటారు. అంటే బంగారు పద్మాల వంటి నీ యొక్క పాదాలున్నాయే వాటికి మంగళాశాసనం చేశాము, వాటికి మేలు కలగాలని చెప్పి మేము మంగళాశాసనం చేశాం. కాబట్టి స్వామి మీకు తెలుసు కదా, పాదాలను సేవిస్తే మొత్తం శరీరాన్ని సేవించినట్టే. అందుకే మన శరణం ప్రపత్తి అంటాం. పరమాత్ముడి పాదాలు పట్టుకుంటే మొత్తం పరమాత్ముడి యొక్క ఆకారాన్ని అంతా కూడా మనము దాన్ని పట్టుకున్నట్టే, దాన్ని మొత్తం సేవించినట్టే అని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. మేం పశువుల లాంటి వాళ్ళం స్వామి, మేమందరం కూడా నీ దివ్యమంగళమైనటువంటి విగ్రహం ఉందే దానిని చూస్తూ మేము కడుపు నింపుకునే వాళ్ళం. బయట ఉండే పశువులు ఎలా ఉంటాయి, అవి తాము
పచ్చి గడ్డిని మేయడం వల్ల వాటి కడుపు నిండుతుంది. కానీ మేము పశువులమే, కానీ మేము తినేది గడ్డి కాదు. మాకేం కావాలి? నీ దివ్యమైనటువంటి రూపాన్ని చూస్తున్నంతసేపు మాకు ఏంది, మా కడుపు అనేది అది నిండిపోతుంది. కాబట్టి మాకు ఆకలి వెయ్యదు, దప్పి వెయ్యదు, నిద్ర రాదు, ఏమీ ఉండదు. కేవలం నీ యొక్క దివ్యమంగళ రూపాన్ని చూస్తూ నిరంతరం కూడా ఆనంద డోలికల్లో ఊగిపోవడం తప్ప మాకు మరొక ప్రయోజనాల్ని గురించి ఆలోచన కూడా రాదు స్వామి. అది అయితే నీకు అంతరంగికమైనటువంటి సేవ చెయ్యాలి అంటే నీ దగ్గరగా కూర్చొని నీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని మేము స్వీకరించాలి అంటూ, అందుకనే స్వామి నీవు మమ్మలను విడిచిపోవద్దు అంటూ, అందుకే యావలాత్కృత్య భుంక్తే అంటారు. అందుకని నీవు మమ్మలను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు అంటూ ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఆ విధంగానే అర్థించినప్పటికీ కూడా ఆ అర్థనలో ఎలా ఉంది అంటే ఆను బలవంతంగా పరమాత్ముణ్ణి నీవు ఉండవలసింది అంటూ అతని కర్తవ్యాన్ని అతనికి జ్ఞప్తి చేస్తూ అతన్ని ఆదేశించినట్టుగానే ఉంది ఆండాళ్ళ తల్లి చెప్పినటువంటి విషయం. మనకు మేము ఇంత కష్టపడి వచ్చింది పరకోసమా స్వామి? పరానీతి ఏమిటి? దానికోసం వచ్చామని మీరు ఎందుకు అనుకుంటున్నావు? కాబట్టి అసలు నిజానికి మా మనసులో ఏముందో అది గ్రహిస్తావు అనుకున్నాం. ఎందుకంటే నీవు గోవిందుడవు కదా. అంటే అంటే వేదాలను, విందుడు అంటే కాపాడేవాడు. కాబట్టి నువ్వు గోవులను కాపాడిన వాడివి అనుకుంటున్నాం. అంటే ఆ వేదాలను కాపాడిన వాడివి కదా, నీకు అన్ని తెలుస్తాయి అనుకున్నాం. కానీ నువ్వు అలా గోవులను కాపాడిన వాడిగా లేవు, నువ్వు వేదాలను కాపాడిన వాడిగా లేవు, గోవులను కాపాడుతున్న వాడిలాగా ఉన్నావు. కాబట్టి నీకు ఇలాంటి అంతరార్థంగా అంతర్గతంగా అలాంటి భావనతో మేము చెప్పేటువంటి విషయాలు నీవు అవగాహన చేసుకోవడం లేదు స్వామి. అందుకే ఉన్నయి చేవిత్తు అంటారు. అంటే పరమాత్ముడే నిజానికి వచ్చేసి తన దర్శనాన్ని అనుగ్రహించాలి ఎవరికైనా. కానీ దానికి బదులు వీళ్ళే వచ్చారు అక్కడికి, అంటే గోపికలే వచ్చారు అక్కడికి. కాబట్టి అనుకున్నారు గోపికలు, ఓ నిజానికి పరమాత్ముడు రావాలి కదా, అలా రాకుండా పరమాత్ముడికి ఇష్టమా కాదా అని తెలుసుకోకుండా మేము వచ్చామే ఇక్కడికి, కాబట్టి అది ఒక తప్పు. అది పరమాత్ముడి అనుజ్ఞ లేకుండా పరమాత్ముడి దగ్గరికి రావడం కూడా ఒక తప్పే కదా. తర్వాత వచ్చి సేవించడం అనేది రెండవ తప్పు అని చెప్పి వాళ్ళు తప్పు చేశాము అనుకున్నారు. ఎందుకు? సహజంగా చూడండి, మనం కూడా ఇక్కడే ఉంటే ఒక అధికారి ఎవరైనా లోపల ఉన్నాడు అంటే అధికారి యొక్క అనుజ్ఞ లేకుండా మనం లోపలికి వెళతామా? తలుపులు తోసుకొని లోపలికి వెళ్ళడం అనేది ఏమిటి? అది తప్పే కదా. అలాగే మనకు ఉండేటువంటి విషయాలను కూడా అతనికి వివరించడం కూడా తప్పే కదా. కాబట్టి ఇక్కడ కూడా గోపికలు అదే అనుకుంటున్నారు. అసలు పరమాత్ముడి యొక్క అనుజ్ఞ లేకుండా, పరమాత్ముడు అసలు ఇష్టముందో లేదో తెలుసుకోకుండా ఇక్కడికి రావడం అనేది మేము చేసిన తప్పు. దానికి తోడు సేవించడం అనేది కూడా మరొక తప్పు. సేవ అది అని అన్నారు. అంటే శరణన్న వాడి యొక్క సర్వభారాలను పరమాత్మ ఆయన తన ఇష్టం వచ్చిన రీతిగా తాను ఏదైనా నెరవేర్చాలా నెరవేర్చకూడదని నిర్ణయించుకునేటువంటి సర్వ అధికారం కూడా పరమాత్ముడికి ఉంది. ఆయన సర్వ స్వతంత్రుడు కాబట్టి స్వామి మేము ఇక్కడికి వచ్చినాం కాబట్టి అది ఒక దోషమైతే కావచ్చు, కానీ అలాంటి దోషాన్ని కూడా మన్నించగలిగినటువంటి కరుణాంతరంగుడివి కదా, దాన్ని తప్పుగా నీవు భావించకూడదు. అంతేకాకుండా నీ అభిష్టానికి వ్యతిరేకంగా మేము వచ్చామనేటువంటి ఆ ఉద్దేశాన్ని కూడా అది ఒక నేరంగా కూడా స్వామి నీవు పరిగణించకూడదు. నీ సేవ చేసే అవకాశం ఇవ్వాలి అంతే, ఆ కోరడం తప్ప మరొకటి ఏమైనా చేస్తున్నామా? కాబట్టి నీకు నీ ఇష్టం లేకుండా నీకు అంతరంగిక సేవ చేయడం కూడా ఒక రకంగా ఇబ్బందికరమే కావచ్చు. అయినప్పటికీ కూడా దాన్ని నీవు చాలా విశాలమైనటువంటి భావాలు కలిగిన వాడివి కాబట్టి దాన్ని నీవు వర్ణించాలి. లోకులకు పరమాత్మకు అదే భేదం అంటారు. అంటే నిస్సార విషయాలను సాధించడానికి కోసం మానవుడు ఏం చేస్తాడు? తన తోటి మానవుడి దగ్గరికి వెళ్ళి కొంచెం అధికారం పైన ఉంటే చాలు అతనికి వంగి వంగి నమస్కారాలు చేస్తూ తనకుండేటువంటి చిన్న చిన్న లౌకికమైన కోరికల కోసం తాను మొత్తం కూడా వంగిపోయి ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన ఎలా చెప్తే అలా ఒక సేవకా వృత్తి చేస్తూ ఆ విధంగా బ్రతుకుతూ ఉంటాడు. కానీ
అదే పరమాత్ముని సేవించి మనం ఏదైనా సాధించినట్టయితే ఏమవుతుంది అంటే ఆ కోరిక అనేది చిన్న కోరిక కాదు, అనంతమైనటువంటి కోరిక. నీకు ఆ పరమాత్ముడి మానవ జన్మను ప్రసాదించినందుకు అది సార్థకమయ్యేటువంటి ఒక ఫలితాన్ని పరమాత్ముడు నీకు అందజేస్తాడు. ఇక్కడ గోపికలు అందుకే చలిలో వీళ్ళు నడిచి వస్తే శ్రీకృష్ణుడు బాధపడ్డాడట. అయ్యయ్యో ఇంత చలిలో నా కోసం వీళ్ళు వచ్చారా అని. అంటే ఆనాడు ఋషులు వస్తే బాధపడ్డాడు, అలాగే నడిచి వస్తే గుహుడు వస్తే నడిచి వస్తే బాధపడ్డాడు. ఇక్కడ ఈ గోపికలు సుకుమారులై కాకుండా చల్లని చలిలో ఈ విధంగా నడుచుకుంటూ వచ్చారు కదా అని చెప్పి తాను చేసిన అలసత్వానికి బాధపడ్డాడట. కాబట్టి స్వామి, అసలు నీకు ఈ విధంగా బాధ కలిగేట్టుగా చేయడం కూడా మా తప్పే. ఎందుకు నిరంతరం కూడా నువ్వు ఆనందో వై బ్రహ్మ, ఆనందంగా ఉండాలి. ఆ విధంగా ఆనందంగా ఉండకుండా నీకు కూడా విచారాన్ని కలిగించేటువంటి స్థితిని మేము తీసుకొని వచ్చాం కాబట్టి స్వామి మేము క్షంతవ్యులం స్వామి అన్నారు. ఉన్ పొత్తామరై అడియే పోతుం అంటారు. అంటే నీ బంగారు తామరల వంటి పాదాలకు మంగళాశాసనం చేసినాం మేము. నిజానికి పాదాలకు మంగళాశాసనం చేయడం అనేది దాసుల లక్షణము అంటాం. అంటే మనం ఎక్కడైనా కానీ మనం పోయిన తర్వాత ఏం చేస్తాం, మనం ఏదైనా ఏదో ముఖానికో లేదా చేతులకో కడుపుకో కాదు, మనం పాదాలని ఆశ్రయిస్తాం పరమాత్ముడి యొక్క పాదాలను. కాబట్టి ఆ విధంగా మేము స్వామివారి పాదాలు బాగుండాలనే మంగళాశాసనం చేశాం. పాదాలు బాగుంటే మొత్తం శరీరం అంతా కూడా బాగానే ఉంటుంది కదా అని. పొరుల్ కేళాయ్ అంటాడు. అంటే ఈ అర్థాన్ని వినండి అని అంటున్నారు. కొంచెం గట్టిగానే అంటున్నారు, అర్థాన్ని వినండి అంటున్నారు. అంటే రాత్రి నిద్ర లేక వడిలిపోయినటువంటి వాళ్ళ ముఖాలు, దానికి తోడు కళ్ళు నిద్రలేక ఎర్రగా ఉన్నటువంటి అవి కూడా అందంగానే కనిపిస్తున్నాయి స్వామివారికి. కాబట్టి ఆ విధంగా వాళ్ళ ముఖాల్లో ప్రతిఫలిస్తున్నటువంటి ఆ అందాన్ని, తర్వాత ఆ కళ్ళల్లో కనిపిస్తున్నటువంటి ఆ హొయలను, వాటిని చూస్తూ స్వామి అలాగే తాను మై మరిచి చూస్తూ ఉన్నాడట. అది గమనించి తాము చెప్తున్న విషయాన్ని స్వామి వింటున్నాడా లేదా అని వాళ్ళు ఒకసారి ఆయన అర్థాన్ని వినండి అని చెప్పి కొంచెం గట్టిగా అన్నారు. గురువులు ఏదైనా కానీ తమ శిష్యులకు ఏదైనా బోధించేటప్పుడు శిష్యులు కొంచెం పరాకుగా ఉంటే వినండి అని గట్టిగా ఎలా అంటారో ఇక్కడ ఈ ఆండాళ్ళు తల్లి కూడా అదే విధంగా కృష్ణుడిని అలాగే అంది. అంటే వాళ్ళలో ఉండే ఆర్తి అనేది పరమాత్ముడి పరవశుణ్ణి చేసేసింది. కాబట్టి అలాగే మ్రాన్పడి చూస్తూ ఉండిపోయాడు ఆ స్వామి. పరధ్యానంలో ఉన్నటువంటి అతన్ని ఆమె అందుకే ఉద్బోధ్య అంటే లేపి అతనికి తన కర్తవ్యాన్ని ఆమె చెప్పింది. పెత్తం మెయిత్తున్నం కులతిల్ పిరందు నీ అంటారు. అంటే ప్రయోజనం మాది కాదు స్వామి, నీవు జన్మించింది ఎందుకు అంటే మమ్మల్ని ఉద్ధరించడానికే కదా. మరి ఇప్పుడు అలాంటి సమయం వచ్చింది, మేమంతా నీ దగ్గరికి వచ్చాము, మమ్మల్ని ఉద్ధరించవలసినటువంటి అవశ్యమైనటువంటి ఆవశ్యకత ఏర్పడింది. తర్వాత నీ ఉద్ధరించడం కూడా అవశ్యంగా నీవు చేయవలసిన కర్తవ్యమే కదా. ఇలాంటి చక్కనైనటువంటి సమయంలో ఇంకా నీవు జాప్యం చేస్తూ ఇంకా ఏదో మా యోగ్యతలు అనో లేకపోతే మా అర్హతలు అనో ఈ విధంగా చేస్తూ ఈ ఆలస్యం చేయడం వల్ల స్వామి నీవు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చావో మమ్మల్ని ఉద్ధరించాలనేటువంటి అలాంటి ఉద్దేశాన్ని ఎలా ఉంచుకున్నావో అది దానికి విరుద్ధమైపోతుంది కదా స్వామి అంటూ నీవు కోరినటువంటి ప్రయోజనం సిద్ధించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ విధంగా నీవు జాప్యం చేయడం అనేది, ఆలస్యం చేయడం అనేది నీకు తగదు స్వామి అంటున్నారు. మమ్మలను పొందాలనే కదా నీవు అవతరించింది, మాకు భగవంతుడిపై అభిరుచి కూడా కల్పించింది నీవే కదా, ఇలాంటి త్వరను కలిగించింది కూడా నీవే కదా. అంతేకాకుండా మేమేదో నిత్య సూర్యులతోనో లేకపోతే ఇతర దేవతలతోనో అక్కడ నువ్వు సేవింపబడుతున్నటువంటి పరవాసుదేవుడు అనుకోవడం లేదు నిన్ను. పరవాసుదేవుడు అయితే అక్కడ నీకేమిటి, అక్కడ అంటే నిత్యులైనటువంటి అనంతాలు వాళ్ళు, గరుడాళ్ళు వాళ్ళు ఇలా ఉన్నారు, గరుత్మంతుడు, అనంతుడు, వీళ్ళు నీకు సేవ చేస్తారు. వాళ్ళ సేవలు అక్కడ నీకు అవసరం. పోనీ నీవు గతంలో ఉన్నటువంటి రామచంద్రుడు అని కూడా మేము అనుకోవడం లేదు. ఎందుకంటే రామచంద్రుడిగా తాను నీ ఉన్నప్పుడు అప్పుడు ఏమిటి, అక్కడ వశిష్ఠాది మునులందరూ కూడా నిన్ను ఏ విధంగా నడవాలని చెప్పి వాళ్ళు నియమిస్తే అక్కడ ఉండేటువంటి పెద్దలు, విజ్ఞులు, వీళ్లతో నీవు సేవలు చేయించుకున్నావు. కాబట్టి అలాంటి అర్హత ఉన్న వాళ్ళం కాదు మేము, నిత్య సూరులము కాదు. అంతేకాకుండా వశిష్ఠాది మునుల వంటి ఋషుల వంటి జ్ఞానం కలిగిన వాళ్ళం కూడా కాదు, కేవలం అజ్ఞానులము.
అందుకే మాలాంటి సేవ చేయించుకోవడానికే కదా నీవు ఈ మా గోపకులంలో ఉద్భవించావు. కాబట్టి ఇప్పుడు నీకు నిత్యసూరులు సేవలు చేయరు, తర్వాత వశిష్ఠాది మునులు చెయ్యరు. సేవ చేయవలసింది మేము. మా సేవలు అందుకోవలసిన బాధ్యత కూడా నీదే కదా స్వామి. అందుకే మాకు సజాతీయుడవైనావు. అంటే మేము ఏ జాతిలో పుట్టామో అదే జాతిలో నువ్వు పుట్టావు. తర్వాత సులభుడపోయినావు. తర్వాత కోరి కోరి మా కులానికి నీవు ఇందులో జన్మించావు, ఇందులోకి నువ్వు వచ్చావు కదా స్వామి. కాబట్టి ఎవరైతే మా కొరకు ఆ వైకుంఠాన్ని వదిలి మా సజాతీయుడుగా మా దగ్గరికి వచ్చాడో అలాంటి గోపాలుడవైన నిన్ను మేము ఆశ్రయిస్తున్నాం. అంతేగాని రామచంద్రుణ్ణో లేకపోతే పరమాదేవుణ్ణో మేము ఆశ్రయించడం లేదు. కానీ స్వామి, తమను కాపాడుమని గాని లేదా ఇతరులను కాపాడమని గాని కనీసం నోరు తెరిచి చెప్పలేనటువంటి గోవుల మీదనే నీకు అంతటి ప్రేమ ఉంది కదా. నువ్వు గోపాలుడు అని అంటే నీకు ఇష్టం కదా. మరి మేము పశువుల కన్నా కూడా హీనమా? మేము నోరు తెరిచి మమ్మల్ని రక్షించమని అర్థిస్తున్నాం కదా స్వామి. మరి ఆర్తత్రాణ పరాయణుడివి కదా నువ్వు. ఎవరు ఆర్తితో ఎవరు ప్రార్థించినప్పటికీ కూడా వాళ్ళ కోరికలు తీర్చేటువంటి వాడివి కదా. మరి ఈనాడు ఏమైపోయింది నీకు అంటే పశువులను రక్షించేటువంటి నీకు మమ్ములను రక్షించాలనేటువంటి అలాంటి కనీసమైనటువంటి ఆ బాధ్యతగా అని కూడా నీవు అనుకోవడం లేదా స్వామి. అంతేకాకుండా పశువులు భుజించకపోతే, పశువులు మేత వేయకపోతే ఈ అందరూ ఏమంటారు? అవి అంటే అందరు చూసి అయ్యో అంటారు. అయ్యో పశువులు తినలేదు అంటారు. కానీ మరి మమ్ములను కనీసం అయ్యో అని అనేటాళ్ళు కూడా ఎవరు లేరు కదా స్వామి. కుత్తేవల్ ఎంగలై కొల్లామల్ పోగాదు. నీవు వైకుంఠంలో ఉన్నప్పుడు జన్మలేని వాడివి కాబట్టి అప్పుడు జన్మలేని వాళ్ళతో సేవలు చేసుకున్నావు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఎప్పుడైతే ఈ లోకానికి నువ్వు వచ్చావో జన్మించావు నీవు. కాబట్టి జననము మరణము ఉన్నటువంటి మా మర్త్యులతోనే నీవు అంటే మా మనుషులతోనే నీవు అలాంటి సేవలు అందాలి సాలి. పశువులు మాకంటే గొప్పవి, అవి తినకపోతే అయ్యో అంటారు. కానీ మరి మా హృదయాలు సంతోషించక మా కడుపులు నిండకుండా అలా ఉంటే మేము నిన్నే ఉపాయంగా భావించి స్వార్థ ప్రవృత్తిని కూడా వదిలిపెట్టి మీకు అంటే అభాస బాంధవులందరినీ కూడా మేము వదిలిపెట్టేసి నీ పంచన చేరుతాం కదా. కాబట్టి నువ్వు మమ్మలను చూచి అయ్యో అనకపోతే ఎవరంటారు? పశువులు తినకపోతే, పశువులకు ఏదన్నా కడుపు నిండకపోతే వాళ్ళు ఏమంటారు? అయ్యో అంటారు కదా. మరి మేము పశువుల కన్నా కూడా హీనము. మాకు గడ్డి కాదు కావలసింది, నీ దివ్య రూపాన్ని చూడడం వల్ల కలిగేటువంటి ఏ శక్తి ఉందో అది మాకు కావాలి, అదే మాకు భోజనం. కాబట్టి మమ్మలను చూసి మరి నీవు అయ్యో అనకపోతే మరెవరంటారు స్వామి? నువ్వు తప్ప మమ్మల్ని చూసి జాలి పడేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. కాబట్టి అందుకే వేరొక స్థలంలో కానీ వేరొక చోట కానీ ఈ విధంగా కైంకర్యాన్ని చేయడం కాదు, ఇక్కడనే అంతరంగిక కైంకర్యం చేయడానికి మాకు అనుగ్రహించాలి. ఇత్తపరై కొల్వాన్ అన్నుగాన్ గోవిందా అంటారు. అంటే ఈనాడు మేము పరను పుచ్చుకోవడానికి రాలేదు మేము గోవిందా. సాధారణంగా చూడండి, ఒక ప్రియురాలు ప్రియుని ముందర మాట్లాడేటప్పుడు కొంచెం వ్యంగ్యంగా అంటే సూటిగా కాకుండా అర్థం వేరో రకంగా వచ్చేట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతుంది. కానీ అదేమిటి, మేము కూడా వ్యంగ్యంగా మాట్లాడితే దాని వెనుక ఉండేటువంటి ధ్వనిని ఎందుకు గ్రహించడం లేదు? మేము ఏమనుకుంటున్నామనే విషయాన్ని ఎందుకు గ్రహించడం లేదు? అంటే నిజంగానే ఇంతకుముందు మేము అన్నట్టు నీవు పశువులను కాసేవాడిగానే ఉన్నావు, కానీ నువ్వు వేదాలను కాచిన వాడిగా మాత్రం అనిపించడం లేదు అంటూ వెనుకటి 2 పాసురాలలో కూడారై విల్లం సీరు గోవింద అని, తర్వాత కురై ఉండ్రం ఇల్లాద గోవింద అంటూ ఈ పాసురంలో ఇత్తపరై కొల్వాన్ అన్నుగాను గోవింద అంటూ ఈ విధంగా సంబోధించారు. గో అంటే భూమి అని, గో అంటే భూమి అంటే వరాహావతారంలో అండబిత్తులోకి పడిపోతున్నటువంటి దాన్ని వరాహస్వామి తన కోరల మీద లేపాడు కాబట్టి గోవింద అనే నామం వరాహస్వామికి కూడా వర్తిస్తుంది. అదేవిధంగా గోవు అంటే భూమి, ఆ బలి చక్రవర్తి నుండి ఈ భూమిని రక్షించిన వాడు కాబట్టి వామనుడికి కూడా ఈ గోవింద అనే నామం వర్తిస్తుంది. అంటే గోవు అంటే
హంసావతారం అంటాం. అంటే శబ్దరాశిని ఉద్ధరించినటువంటి హయగ్రీవ స్వామిని కూడా గోవింద అనవచ్చు అని చెప్పి మన పెద్దలు మనకు చెప్తున్నారు. ఎత్తెక్కుం ఏజేజు పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తోమే అంటాడు. అంటే 7 జన్మలకైనా నీతో సంబంధం తొలగిపోరాదు అంటున్నారు. సాధారణంగా మనం అంటూ ఉంటాం, ఈ ఆత్మల బంధం అనేది 7 జన్మలతో అది ముగుస్తుంది అంటాం. అందుకే 7 తరాలైతే జనన లేదా మరణ ఈ శౌచాలు ఉండవు అని అంటారు, అశౌచం ఉండదు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే కానీ ఇక్కడ ఆత్మకున్న పరమాత్ముడికి ఉండేటువంటి బంధము ఈ కేవలం 7 జన్మలకే కాదు, ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడా అది విడరానటువంటి తొలగిపోనటువంటి బంధంగా ఉండాలి. మరి పోని మరి గోపికలు 7 జన్మలెత్తేంత వరకు కూడా మరి కృష్ణుడు అలాగే ఉంటాడంటే అది కూడా కాదు కదా. కానీ వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళ అంతరార్థం అంటే ఏమిటంటే దీని వెనుక సాధారణంగా చూడండి, ఎవరికైనా కానీ తనకు కుమారుడు పుడితే గతించినటువంటి తన తండ్రి ఇక్కడికి వచ్చాడు అని భావిస్తాడు. ఈయన మా నాన్న అంటాడు కొడుకుని చూసి, మనమడు పుడితే అంటాడు మా తాతగారు అంటాడు. అంటే ఏ విధంగానైతే తనకున్నటువంటి సంతానంలో తన వాళ్ళల్లో గతించిన వాళ్ళను ఏ విధంగా చూస్తారో అదే విధంగా ఈ కృష్ణ పరమాత్ముడిని కూడా భాగవతోత్తములలో ఎన్ని జన్మలెత్తినప్పటికీ భాగవతోత్తములను చూచి ఆ పరమాత్ముడే ఇతడు అనేటువంటి భావన కలిగేట్టుగా ఆశీర్వదించమంటూ వాళ్ళు కోరారు. భరతుడు శ్రీరాముడి ఆజ్ఞతోని ఆయన దండి గ్రామంలో నివసిస్తూ అతని పాదుకలను పూజిస్తూ దూరంగా ఉన్నాడు. అయినా అన్నగారి ఆజ్ఞను పాలించారు. కానీ లక్ష్మణుడు అహం సర్వం కరిష్యామి అంటూ అతను వెంట ఉండి అతనికి సేవలు చేశారు. ఇక్కడ గోపికలు ఏమిటంటే ఆ 2 రకాల సేవలు చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆజ్ఞానువర్తనము ఉంటామంటే ఏ విధంగానైతే ఆ భరతుడు రామచంద్రుడి ఆజ్ఞను పాటించాడో అలాగే ఆజ్ఞానువర్తనం కావాలి. అంతేకాకుండా ప్రత్యక్ష సేవ భాగ్యం కూడా కలగాలి లక్ష్మణుడు చేసినట్టుగాని ఈ పాసురంలో వీళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఇక 30వ పాసురంలో ఉండేటువంటి అర్థాన్ని కూడా మనం క్లుప్తంగా మనం తెలుసుకుందాం. స్వామివారు క్షీరసాగర మథనం అంటే పాల సముద్రాన్ని మదిస్తూ ఉన్న సమయంలో తాను కూర్మంగా అంటే తాబేలుగా ఉండి ఆ మందర పర్వతం అనేది కిందికి కృంగిపోకుండా తన మూపు మీద మోసాడట. వాసుకుని తాడు కాబట్టి వాళ్ళు దేవతలు రాక్షసులు వాళ్ళు దాన్ని చిలుకుతుంటే సముద్ర మథనం చేస్తుంటే తాను ఆ ఆ ఉండేటువంటి ఆ వాసుకి యొక్క ముఖంలో వాసు యొక్క తోకలో కూడా తాను ప్రవేశించి దానికి పరిపూర్ణమైనటువంటి పుష్టిని కలిగించాడట. అంతేకాకుండా ఆ మందర పర్వతాన్ని త్రిప్పడానికి అటు దేవతలకు రాక్షసులకు వీళ్లకు సాధ్యం కాకపోతే అటు దేవతలలో ప్రవేశించి ఇటు రాక్షసులలో ప్రవేశించి వాళ్లకు అలాంటి సామర్థ్యాన్ని కలిగించాడు ఆ స్వామి. అంతేకాకుండా ఇటు సముద్రంలో ప్రయాణిస్తున్నాయి అప్పుడు ఓడలు ఎన్నో. ఈ సముద్ర మథనం ఈ విధంగా చేస్తుంటే నిజానికి ఓడలన్నీ కూడా అసలు ఎక్కడో కావాలి, కానీ ఒక్క ఓడకు కూడా ఒక్క అలదెబ్బ కూడా దానికి తాకకుండా ఆ విధంగా చేసినటువంటి సామర్థ్యం కేవలం పరమాత్ముడికే ఉంది. అందుకని అప్పుడు తాను శ్రీదేవి అంటే లక్ష్మీదేవి తాను అవతరించేసి ఈ విధంగా ఆ అలసిపోయినటువంటి ఆ స్వామి ముంగురులను తన చేతితో ఈ విధంగా నిమిరిందట. అందుకే అతన్ని కేశవుడు అంటారు అని మన పెద్దలు చెప్తారు. అంటే కేశములు లక్ష్మీదేవితో సవరించబడ్డాయి అని చెప్తారు. అయితే అంతేకాకుండా లక్ష్మీదేవి కన్నా మొదలు అనేక మంది అప్సరసలు జన్మించారు అందులో. కానీ వాళ్ళని ఇటు దేవతలు స్వీకరించలేదు, అటు రాక్షసులు స్వీకరించలేదు. కాబట్టి వాళ్ళు కృష్ణుడితో అన్నారు, స్వామి మా తర్వాత ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవిని నువ్వు స్వీకరించావు, కానీ అంతకుముందు ఉద్భవించినటువంటి మమ్ములను అసలు ఎందుకు ఈ విధంగా చేయడం లేదు, నిరాధరణకు ఎందుకు చేస్తున్నావు అని అంటే అప్పుడు వాళ్ళ యొక్క ఆర్తిని చూసినటువంటి ఆ పరమాత్ముడు అన్నాడు, నేను ద్వాపర యుగంలో కృష్ణుడుగా జన్మిస్తాను, మీరందరూ గోపికలుగా జన్మిస్తారు. అప్పుడు ఈ ఆత్మకు పరమాత్ముడికి మధ్య నుండే అనుబంధం ఏదైతే ఉందో అలాంటి ఆ ప్రేమనంతా కూడా అప్పుడు మీరు పొందుతారు అని చెప్పి వాళ్లకు వరాన్ని ఇచ్చారట. అందుకే ఈ గోపికలందరి వదనాలు ఎలా ఉంటాయి అంటే చంద్రబింబం వంటి ముఖాలు కలిగి ఉంటారు వీళ్ళంతా. ఎందుకంటే అప్సరసలు కదా వీళ్ళందరూ, శాపవశ అంటే వరం వల్ల వాళ్ళు ఈ విధంగా జన్మించారు వీళ్ళు. ఇక లక్ష్మీదేవి జగత్తుకు తల్లి, ఆమెతో పాటు జన్మించిన వాడు చంద్రుడు. అందుకే మనం ఏమంటాం, ఆ తల్లి తమ్ముడు కాబట్టి అతన్ని చందమామ అంటాం. పెద్దలైనా ఎవరైనా కానీ మామ అంటూ మనం పిలుస్తాం. ఈ గోదాదేవి ఆనాడు గోపికలు ఆచరించినటువంటి ఈ శ్రీవ్రతాన్ని తాను చేసి ఈ వ్రత సమాప్తి చెందిన తర్వాత ఆ వ్రత ఫలాన్ని కూడా తాను పొందింది. గోపికలు
తాము కృష్ణ సమాగమం కావాలని ఏ విధంగానైతే కోరుకున్నారో అదే విధంగా ఈ గోదాదేవి కూడా తాను శ్రీరంగనాథుడిని భర్తగా పొందాలని కోరుకుంది. ఆ విధంగా భర్తగా పొందింది. శ్రీరంగనాథుడు ఈ గోదాదేవి ఆచరించినటువంటి వ్రత సమాప్తి సమయంలో అక్కడ తన అంతరంగికులను శ్రీవిల్లిపుత్రుకు పంపించాడట. పంపించేసి అటు ఆండాలు తల్లిని, ఆమె తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుల వారిని, అదే విధంగా భక్తుడైనటువంటి వల్లభరాయుణ్ణి, అతని శిష్యుడైన వల్లభరాయుణ్ణి, వీళ్లను కూడా పిలిపించి అక్కడికి శ్రీరంగానికి పిలిపించుకొని అందరి సమక్షంలో గోదాదేవిని శ్రీరంగనాథుడు తాను పరిణయమాడాడు. ఆ తర్వాత తన లోపల చేర్చుకున్నాడు. పాలసముద్రంలో పరుండే స్వామి రేపల్లెలో కృష్ణుడుగా అవతరించాడు. దివ్యమైనటువంటి భావనలు కలిగినటువంటి గోపికల ముఖాలు అవన్నీ చంద్రబింబంలా వెలిగిపోయేట్టుగా, తర్వాత ఆ పరమాత్ముని దివ్య రూప సందర్శనం కలిగేట్టుగా, ఆ పరమాత్ముని సమాగమం ఏర్పడేట్టుగా ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ముఖాలు అందమైనటువంటి చంద్రబింబాల్లాగా మెరిసిపోతూ ఉన్నాయి. శ్రీవిల్లిపుత్తూరును మించింది మరొకటి లేదు అంటారు మన పెద్దలు, సాంప్రదాయస్తులు. ఎందుకనంటే అక్కడ ఓంకార స్వరూపం అక్కడ వెలిసింది అంటారు. ఓంకారంలో అకార ఉకార మకారాలు ఉంటాయి. అంటే ఆకారం అనేది పరమాత్ముడు శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్రశాయి, ఉకారము అంటే లక్ష్మీ స్వరూపురాలైనటువంటి ఆండాಳು తల్లి, మకారము అంటే విష్ణు చిత్తుల వారు. ఆయన ఆయన భక్తాగ్రేసరుడు, ఆయన భాగవతోత్తముడు. కాబట్టి ఈ విధంగా ముగ్గురు కలిసినటువంటి ఆ క్షేత్రం ఏదైతుందో అది ఓంకారంతో సమానమైంది. కాబట్టి భూమండలంలో అంతకన్నా ఇంకా పవిత్రమైన స్థలం లేదు అనేది మన సాంప్రదాయాలు, మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు ఇవన్నీ. అంతేకాకుండా పరమాత్ముడికి పంచాయుధాలు ఉంటాయి. అవి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆయుధాన్ని ధరించినప్పుడల్లా ఒక్కొక్క రూపంతో కనిపించి ఒక్కొక్క పేరుతో పిలిచారు మహర్షులు. అవే మనకు ఉండేటువంటి కేశవనామాలు 24. అంటే ఆ విధంగా తాను ఆయుధాలను సవరించుకున్నప్పుడల్లా అలాంటి ఒక పేరుతోని పిలిచారు వాళ్ళు. ఆండాలు తను అనుగ్రహించినటువంటి 30 పాశురాలు ఏవైతే ఉన్నాయో వీటిని అనుసంధించిన లేదా వినిన ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఆ స్వామి చేతుల్లో ఉండేటువంటి ఏవైతే 4 చేతులు ఉంటాయి స్వామికి, ఆ 4 చేతులతో ఏం చేస్తాడు? ధర్మ అర్థ కామ మోక్షాలు ఎవరికి ఏది కావాలంటే దాన్ని కూడా ఆయన వెంటనే వితరణ చేసేటువంటి స్థితి కలుగుతుంది అని. కాబట్టి ఈ లోకంలో జన్మించినంత మాత్రాన ఎప్పుడూ ఉన్నటువంటి పరమాత్ముణ్ణి సాధించడం అనేది అసాధ్యం అనేటువంటి ఆ ఉద్దేశం తప్పు అని మా ఆచార్యుని యొక్క కృప వల్ల అర్చామూర్తిలో కూడా పరమాత్ముని మనం దర్శించవచ్చు అని, ఆ పరవాసుదేవుడు ఎంతటి శక్తి కలిగిన వాడో మన దగ్గర ఉండేటువంటి ఈ అర్చామూర్తి కూడా అంతటి శక్తి కలిగిన వాడే, అతన్ని కూడా మనం స్వాధీనం చేసుకునవచ్చు అనేది ఆండాళ్ళు తల్లి మనకు ఈ 30 పాసురాలలో మనకు ఉపదేశించింది. మనకు ఉండే ఉపనిషత్తులలో చెప్పిన విషయం కూడా అదే. ఈ 30 రోజులుగా మనం ఇందులో ఉండేటువంటి విషయాన్నంతా కూడా తెలుసుకున్నాం. కాబట్టి మనందరి మీద కూడా ఆండాళ్ళు తల్లి యొక్క సంపూర్ణమైన కృపా కటాక్షం ఉండాలి అని, తర్వాత అంతేకాకుండా అందరూ మనలో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా దూరం అయిపోయి మనమంతా పరోపకారం కోసం, దేశ హితం కోసం, అదేవిధంగా మానవ సమాజ అభివృద్ధి కోసం, సర్వజీవుల క్షేమం కోసం మనమంతా కూడా కృషి చేసేటువంటి అలాంటి నైతిక బలాన్ని పరమాత్ముడు మనకు ప్రసాదించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.